ఇక బంగారం రేటు తగ్గినట్టే కనిపిస్తోంది, కానీ మళ్ళీ పెరుగుతోంది. చాలామంది ఈ ఆర్నమెంట్ గోల్డ్ లేకపోతే 24 క్యారెట్ బిస్కెట్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఆర్నమెంట్ గోల్డ్ కొంటే ఈ జిఎస్టీ అండ్ వాల్యూ యాడెడ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కాస్త ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనేవారికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి డిజిటల్ గోల్డ్ కొందాము అని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి సెబీ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. సో ఆ హెచ్చరికల సారాంశం ఏంటి అండ్ బంగారం కొనేవారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిన్న ఒక పెద్ద తీవ్రమైన హెచ్చరిక చేసింది. ఎందుకంటే ఇప్పుడు బంగారం అనేది పెద్ద ట్రెండింగ్ అండి. బంగారం రేట్లు పెరగడం, బంగారం ఎక్కువ మదుపు చేయడం, ఇవన్నీ అసలు బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్రధానం. తర్వాత బంగారం రేటు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. 2 లక్షలు దాటి కూడా వెళ్ళిపోద్ది. 2030 దాటికి ఇంకా అది 3 lakhs కూడా వెళ్ళే అవకాశం ఉంది. 2040 నాటికి ఒక 5 లక్షలు కూడా వెళ్ళిపోద్ది. అంటే బంగారం ఇంకా పెరుగుతూనే ఉంటుంది, అప్పుడప్పుడు కొంచెం పెరిగిన. మరి బంగారంలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు నిత్యం ఇండియాలో జరుగుతూ ఉంటుంది, ఆర్థిక భద్రత కాబట్టి. మరి ఈ బంగారంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక తీవ్రమైన హెచ్చరిక ఈ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఒక ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అది ఏమంటుంది, మీరు అనవసరంగా డిజిటల్ గోల్డ్ ఈ గోల్డ్ కొనేవాళ్ళు ఈ ఫోన్పే అని, ఎయిర్టెల్ మనీ అని, గూగుల్ మనీ అని, తర్వాత జార్ అని, క్యారెట్ లైన్ అని, ఇలా ఒక డజన్లు 2-3 డజన్ల కొద్దీ ఇవి వచ్చేసినాయి. ఎయిర్టెల్ మనీ అని ఏది డిజిటల్ గోల్డ్ కొనేస్తున్నాం యాప్స్లో, చాలా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దాంట్లో కొంటే మాది భరోసా కాదు దాన్ని, ఎందుకంటే దాన్ని రెగ్యులేట్ చేయడం లేదు, దానికి నియమ నిబంధనలు లేవు కాబట్టి దాంట్లో కొనొద్దు, మీ ఆర్థిక భద్రత అసలు మొత్తం ఉన్న డబ్బులు ఊడిపోతే చాలా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది. ఇది ఇంతవరకు పెద్ద రహస్యమైన విషయం అండి. పెద్ద నిష్ణాతులు కూడా అరే డిజిటల్ గోల్డ్ కొనేస్తారు, దీనికి సెబీ నిబంధనలు ఉంటాయి కదా అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించి సెబీ అనేది నిర్ణయం తీసుకుంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాడికి అది రక్షణ కల్పిస్తూ ఉంటుంది గవర్నమెంట్ తరపున సెబీ అనేది. కానీ ఈ ఆర్గనైజేషన్ ఈ డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్స్ మీద నియంత్రణ మాకు లేదు కాబట్టి దాంట్లో కొనొద్దని హెచ్చరిక ఇచ్చింది. ఎందుకంటే దాంట్లో దాని నియంత్రణ లేదు కాబట్టి వాళ్ళు కొనేస్తారు. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ వాళ్ళకి ఎక్కడ ఫిజికల్ గోల్డ్ని సెక్యూర్ చేయడానికి వాళ్ళకి స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు, హిడెన్ ఛార్జెస్ ఉంటాయి. తర్వాత ఒక టైం లిమిట్ తర్వాత మనం డిజిటల్ గోల్డ్ని భౌతికంగా మార్చేసుకోవాలి. ఆ టైం పీరియడ్ వాళ్ళు మెన్షన్ చేయరు, మార్చుకోకపోతే మన గోల్డ్ మీద ఎక్స్ట్రా ఛార్జీలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ డిజిటల్ గోల్డ్ కొనడం వల్ల మొత్తం ఆ డిజిటల్ తర్వాత సైబర్ సెక్యూరిటీ అటాకులు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ హ్యాకింగ్ అవడం వల్ల మన గోల్డ్ మొత్తమే భద్రత పడిపోతుంది. తర్వాత దానికి భరోసా లేదు గవర్నమెంట్ తరపున, కాబట్టి చాలా ప్రమాదం, ఆ గోల్డ్ కొనొద్దు అని చెప్పి సెబీ కొన్ని అద్భుతమైన సలహాలు కూడా మనకు చెప్పింది. మనం కూడా కొన్ని సలహాలు పాటించుకోవచ్చు. అవేంటి, గోల్డ్ని మనం ఫిజికల్గా కొనడం ఉత్తమం, అది కూడా ఆభరణాల రూపంలో కాకుండా కడ్డీల రూపంలో ఎక్కువ కాలం ఆభరణాల తరుగులు ఇవన్నీ ఉంటాయి, ఫిజికల్గా కొనుక్కోవడం ఉత్తమం. లేదు అంటే గోల్డ్ ఈటీఎఫ్ అని ఉంటుంది. ఈటీఎఫ్ అని ఒక స్కీములు ఉంటాయండి, ఈటీఎఫ్, ఈజీఆర్ అని. ఇవి ఏంటంటే ఈటీఎఫ్ అంటే ట్రేడెడ్ ఎక్స్టర్నల్ ట్రేడెడ్ ఫండ్ అంటారన్నమాట. ఇందులో ఏంటంటే పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అది పెట్టాలంటే డీమ్యాట్ అకౌంట్ కావాలి, ట్రేడింగ్ అకౌంట్ కావాలి, అది కూడా స్టాక్ మార్కెట్కు అనుకూలంగా అది గోల్డ్ ట్రేడ్. దానికి సెబీ నిబంధనలు వర్తిస్తాయి, అక్కడ భద్రత ఉంటుంది మీరు కొనే గోల్డ్కి. కాబట్టి అక్కడ కొనండి, ఈటీఎఫ్ కానీ ఈజీఆర్లో కానీ లేదా ఫిజికల్గా కొనండి, అంతేకాని ఈ డిజిటల్ గోల్డ్ కొనొద్దు అని సూటిగా మనకి స్పష్టం చేసింది. కాబట్టి ఈటీఎఫ్ స్కీమ్స్కి వెళ్ళాలి, అంటే ట్రేడ్ బ్రోకర్స్ ఉంటారు వాళ్ళ ద్వారా కొనవచ్చు, లేదా మనమే డీమ్యాట్ అకౌంట్ తీసుకుని, బాగా చదువుకున్న వాళ్ళైతే డీమ్యాట్ అకౌంట్ తీసుకుని ఒక ట్రేడింగ్ అకౌంట్ తీసుకుని మనమే స్టాక్ మార్కెట్లో ఈటీఎఫ్లో పెట్టుబడవచ్చు ఈజీఆర్లో. సో ఈ విధంగా చేయండి అని చెప్తుంది. ఇది చాలా పెద్ద ప్రమాదక హెచ్చరిక. ఎందుకంటే ఈ పేటీఎం వీటిల్లో ఒక డజన్ కొద్దీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చి వాళ్ళు విస్తృతంగా వేలాది లక్షలాది కోట్లు పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. అంటే అవి ఒకనొకటికి పెద్ద స్కామ్ అయ్యే అవకాశం ఉందంటే సెబీ హెచ్చరించింది. ఇది న్యూస్లో ఎక్కువ రావడం లేదు కాబట్టి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈ విషయం చెప్పవలసి వస్తుంది. త్వరలో భారత్ బ్రిక్స్ అధ్యక్ష పదవిని